భారత్ అంటే దునియాల 7వ పెద్ద దేశం, జనాభాల ఏక్ నెంబర్ దేశం. 140 కోట్ల మంది జనాభా, 28 రాష్ట్రాలు. అన్ని దేశాలున్న మతాలుంటాయి, ఎన్నో కులాలుంటాయి, పద్ధతులుంటాయి. ఎవ్వల గొప్పతనం వాళ్ళకుంటది. కానీ దేశం అంటే సాలబ్బా, అందరం ఒక్కటై నిలబడతాం. ఆపతి కాలంలో జవాన్లకు ఇమ్మతిస్తాం. గమ్మతేందంటే ప్రపంచ పటంలా ముత్తమంతుండే పాకిస్తాన్లా అక్కడోళ్ళ మెచ్చక తగ్గ కొట్లాడబట్టిరి సర్కార్ మీద. గతుకులతో వంట చిన్న ఆర్మీ బండి వస్తున్నది. అందులో జవాన్లు చిన్నగా మూలమల్పు తీసుకొని ముంగటికి పోగానే హో కొడుకో బాంబు పేలుడు వెళ్తే బండే కాదు, జవాన్ల బాడీలు కూడా తుంకలు అయినాయి. పేల్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇంకో కాడ కూడా సేమ్ ఇట్లనే లేపేస్తే ఆడిడ కలిపి 21 మంది పాకిస్తాన్ సైనికుల పానాలు పోయినాయి. ఇటుకెళ్ళి మన ఆర్మీ రప్ప వేసి పడేస్తుంటే అటుకెళ్ళి బలూచిస్తాన్ ఆర్మీ అరుచుకునే వరకు పాకిస్తాన్ కు పగటి సుక్కలు అగుపడుతున్నాయి అనుకో రాదుండ్రే. మన తోటి లడా ఏందో మనకు తెలుసు, మరి గాలలో లేంది అంటారా? వాళ్ళదిగిన 75 ఏళ్ల పోరాటం. మరి ఇండియా పాకిస్తాన్ ఏర్పడ్డనాడు బలూచిస్తాన్ సొంత రాజ్యము. ఖాన్ ఆఫ్ కలాత్ అనే రాజే వెళ్తుండే. ఒక ఏడాది అయ్యిందో లేదో పాకిస్తాన్ ఆర్మీని పంపి అమరుకొని దేశంలో కలిపేసుకున్నది. కానీ బలూచిస్తాన్ వల్ల బాధలు పట్టించుకోరు, తిప్పలు తీర్చరు, డెవలప్మెంట్ చెయ్యారు. ఇదేందని ప్రశ్నిస్తే అరెస్టులు, ఎక్కువ మాట్లాడితే ఎన్కౌంటర్లు. పాక్ సైన్యం ఎందరిని చంపిందో లెక్కే లేదు. చెల్ మా మీద పాకిస్తాన్ పెత్తనం వద్దంటే వద్దని మాకు సపరేట్ దేశం కావాలని వెనకటి సంధి లడాయి చేస్తుంటే 25 ఏళ్ల కిందట బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉట్టుతోటి ఇంకింత జోరయ్యింది. తిరుగుబాటుదారులు తుపాకులు పట్టి సైన్యం మీద గెరిల్లా యుద్ధాలు చేసుకుంటా ఇంత బలగం పెంచుకుంది. ఇలా పబ్లిక్ లో ఫుల్ హిమ్మతి. పార్టీలు, జెండాలు, సంఘాలు గింగాలు లేవు. అందరి మాట ఒక్కటే, మాకు దేశం కావాలి, మా బతుకు మేము బతుకుతాము. 2 నెలల కిందటనే పాకిస్తాన్ రైలును హైజాక్ చేసి చూసిరంటే ఏ లెవెల్ ఉన్నారో చూడండిగా. ఇంతలనే కాశ్మీర్ టూరిస్టులను చంపేసుడు, మనోళ్ళు పోయి పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ అడ్డాలని లేపేసుడు. 2 దేశాల నడుమ టగ్గఫార్ నడుస్తున్నాయి. అలా ఇదేరా మోక అనుకుని అటుకెళ్లి బలూచిస్తాన్ బలం చూపిస్తున్నది పాకిస్తాన్ మీద. అటుకెళ్లి వాళ్ళు, ఇటుకెళ్లి మనోళ్ళు రప్ప అంటిస్తుండే వరకు పెంక మీద పేలాల లెక్క చెంగడం ఎగురుతున్నది పాకిస్తాను. తిరుగుబాటుదారులు మెయిన్ సిటీలను అమరుకున్నారు. పాకిస్తాన్ జెండాలు వీకేసిరు, అలా జెండాలు వాతిరు. పబ్లిక్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ లో 140% ఇల్లదే. మరి మీ దేశంలోనే మీకు సక్కగా లేదు కానీ ఇంకా మా కాశ్మీర్ మీద కన్నేసినారు. ఈ రువ్వడు చూస్తుంటే అప్పటి ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో బంగ్లాదేశ్ పుట్టినట్టే ఇప్పుడు యుద్ధంలో బలూచిస్తాన్ దేశం పుట్టేటట్టున్నది పో.